తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఇంజినీరింగ్ హాల్ టికెట్స్ అయితే ఈరోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ హాల్ టికెట్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫర్దర్‌గా మనం ఎగ్జామ్‌కి ఎట్లాంటి థింగ్స్ తీసుకెళ్లాల్సి ఉంటాయని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. అండ్ మనోళ్ళందరూ కూడా వస్తున్నారు, ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేసుకుంటారు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కాగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ హాల్ టికెట్‌ని మరి ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే అఫీషియల్ పోర్టల్‌కైతే మీరు వచ్చేసేయండి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కింద మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అని చెప్పి అండ్ దాంతో పాటుగా మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ దగ్గర కిందికి ఇంకా కొంచెం చూస్తే మనకి డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఈ అని చెప్పి ఉంటది. ఏ అండ్ పి అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ అంటే ఇంజినీరింగ్. ఓకేనా. ఈ అంటే ఇంజినీరింగ్ అండ్ దాని తర్వాత ఏ అండ్ పి అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించి అన్నట్టు. సో మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మనం సింపుల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ అనే దాని లోపల కింద లాస్ట్ ఆప్షన్ డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఈ అండ్ ఏపీ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు అండ్ మన ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అంటే సెకండ్ ఇయర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి మనం మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. రిజిస్ట్రేషన్ నంబర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం మన హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో మీరు ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ని మర్చిపోతే సింపుల్లీ మీరు చేయాల్సింది ఒకటే. మీరు ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ని మర్చిపోతే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది కదంటే మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోరి. పేమెంట్ స్టేటస్‌ని ఎట్లా చెక్ చేసుకోవాల్సి ఉంటదంటే మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో మన హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, మన స్ట్రీము ఇవన్నిటిని ఇస్తే మనకు మన పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ, పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ జనరేట్ అయిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడీని యూజ్ చేసుకొని మనం మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మన రిజిస్ట్రేషన్ నంబర్ తెలిసింది అంటే మనం మన హాల్ టికెట్‌ని ఈజీగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో మన డీటెయిల్స్ ఇచ్చి గెట్ హాల్ టికెట్ అని అడుగుతుంటే మనకి హాల్ టికెట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతది. ఈ హాల్ టికెట్ లోపల మీకు టెస్ట్‌కి సంబంధించిన డేట్ ఓకేనా, టైమ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో ఏ డే రోజు మీకు ఎగ్జామ్ ఉంది, మే లోపల 9థ్ రోజు ఉందా, 10థ్ రోజు ఉందా, 11థ్ రోజు ఉందా అని చెప్పి, ఏ షిఫ్ట్ లోపల ఉంది అని చెప్పి, స్ట్రీమ్ ఏంటిది అని చెప్పి, హాల్ టికెట్ నంబర్ ఏంటి అని చెప్పి ప్రతీదీ మనకు డీటెయిల్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. టెస్ట్ సెంటర్ చూపెడతది. టెస్ట్ సెంటర్‌కి సంబంధించిన అడ్రెస్ తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటదన్నట్టు. మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోపల హాల్ టికెట్ లోపల రావడం అయితే జరుగుతదన్నట్టు. సో ఇది తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రాసెస్. సో ఫర్దర్‌గా మనం ఎబ్సెట్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనం ఎగ్జామినేషన్‌కెళ్ళేటప్పుడు ఏమేమి థింగ్స్ తీసుకెళ్లాల్సి ఉంటది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా రాయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల కలర్ కోడ్స్ ఏముంటాయని చెప్పి వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. ఒకసారి చెక్ జేయరి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.